రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు ఏళ్ల బాలరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం 9 ఏళ్లు అధికారంలో ఉండి అకాల వర్షానికి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం కానీ రుణమాఫీ చేయలేదని అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో ఆ పార్టీ ఉనికిని కాపాడటం కోసం కాంగ్రెస్ ప్రభుత్వంపై పంట నష్టపరిహారం ఇవ్వటం లేదని విమర్శలు చేయటం సిగ్గుచేటన్నారు. వడగండ్ల వర్షానికి పంట పొలాలు నష్టపోయాయని తెలియగానే సీఎం రేవంత్ రెడ్డి వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశాలిచ్చి వెంటనే ఎంత మేరకు పంట నష్టపోయిందో సర్వే చేయించారని గుర్తు చేశారు. ఎకరానికి 10,000 రూపాయల నష్టపరిహారం అందిస్తామని హామీ ఇచ్చారని, ఇచ్చిన మాట ప్రకారం నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గుండం నర్సయ్య, ఎంపీటీసీ గుండెల్లి శ్రీనివాస్ గౌడు, కొండం రాజిరెడ్డి, పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు, తలారి నర్సింహులు, శీలా ప్రశాంత్, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. రైతు పంటలు నష్టపోవడం చాలా బాధాకరమైన విషయం. మరి ఇట్లా పంట నష్టం జరిగిందని చెప్పి మేము అధికారుల నుండి సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోయిన సందర్భంలో మరి ఎకరానికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందిస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు కూడా మాట ఇవ్వడం జరిగింది. రైతుల పంట నష్టం జరగడం చాలా బాధాకరం. కానీ దాన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతులు నష్టపోయిందనే ఆలోచన మీద వారు వ్యవసాయ శాఖ మంత్రి గారికి చెప్పి ఎకరాన 10,000 ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రకటన చేయడం జరిగింది. అది చాలా దూరదృష్టి పెట్టి చేసినటువంటి ప్రకటన. కానీ అంతకుముందు చాలా నష్టం జరిగినాయి. కానీ అట్లా జరిగినప్పుడు పోయిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ చాలా వారు చెప్పిర్రు, కానీ ఎక్కడ కూడా రూపాయి ఇచ్చిన దాఖలా లేదు. రైతులు కానీ ప్రజలు కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఎవరు అనవసరమైన మాటలు మాట్లాడుతారు అనేది ప్రజలందరూ గమనించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం.